ఆయన రావుల ఎన్నిటికీ అట్లా పెట్టలేదు. దేంట్లో ఒక కొత్త దానాన్ని ఎతికి పెడతాడు ప్రజలకు. ఎందుకంటే ఏదైనా చూసిందే ప్రజలు చూడరు కదా అని ఏ సినిమాకి ఏది పెట్టాలో ఏ స్టోరీకి ఎవరైతే చుట్టవుతారని ఒక వెరైటీ ధనం పెట్టి చూపిస్తాడు. ఆయన డైరెక్టర్ గారికి ఏలు పెట్టి చూపించడానికి ఏం లేదు. ఇంకా ప్రభాస్ అభిమానులు మాకు ముసలోళ్ళకి అభిమానం, మీలాంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలా. మరి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది, డిసెంబర్ 3 వస్తుంది ఫౌజీ అని చెప్పేసి. థియేటర్స్ లో ఎలా ఉండబోతుందంట? ఇంకా దద్దరిల్తాయి. ఎలా ఉంటాయంటే దద్దరిల్తాయి, కానీ ఎవరే కానీ టికెట్ తీసుకొని చక్కగా ఇవ్వాలి కాదు, రేపు వెనక ముందు అయినా చూడాలి. కానీ కొట్టుకోటాలు తొక్కుకోటాలు అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ప్రజలు ఒకప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసు. అలాంటి సమస్యలు ఎవరికి తేవద్దు. అంటే డైరెక్టర్ గారు తేవద్దు, హీరోకి తేవద్దు, ఎవరికైనా చేయకూడదు. చక్కగా టికెట్ తీసుకొని పోండి. ఇంటికాడ ఉండి బుక్ చేసేవి కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కొట్టుకునే అంత లేకుండా ఆయన ఇయ్యాలి కదా, రేపు చూద్దాం. ఏడిపోతుంది మనిషే మన హైదరాబాద్లో ఉంటాడు, ఇంకా సినిమాలు ఏడిపోతాయి. అందు గురించి ఎవరు చక్కగా పోయి ఫ్యామిలీతోటి చూసి సినిమా ఇలా ఉందని బయట అనుకోవాలని నలుగురు ఆయన అభిమానులు చాలా. వాళ్ళు ఎప్పుడు వస్తుందో ఆ సినిమాని ఎదురు చూస్తుండ్రు. ఇంకా 4 దినాలు అయితే సినిమా వస్తుంది.